హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ మనోజ్ఞ. కథలోకి వెళ్ళిపోదాం. గుళ్ళో నవగ్రహ పూజ హోమం అన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి. పెళ్లి సమయం దగ్గర పడుతుండడంతో పెళ్లి పనులు ఒక్కొక్కటి మొదలు పెడుతుంటారు. భువనేశ్వరి, నీలాంబరి ఇలా రెండమ్మా అనగానే వస్తున్నాం నాన్నగారు. ఇదిగో అమ్మా, కంచి నుండి రమణయ్య పట్టు చీరలు తెచ్చాడు, మీకు నచ్చినవి తీసుకోండి అంటారాయన. భువనేశ్వరికి మిరపపండు ఎరుపు మీద నెమళ్ళ జరి ఉన్న చీర బాగా నచ్చి పెళ్లికి కట్టుకోవడానికి తీసి పక్కన పెట్టుకుంటుంది. భువనేశ్వరి, ఆ అమ్మా వస్తున్నా అంటూ లోపలికి వెళుతుంది. ఆ చీర చూసి నీలాంబరి, అబ్బా ఈ చీర ఎంత బాగుందో, ఇది నేను తీసుకుంటాను అని చూస్తూ ఉంటుంది. ఇది పెద్దమ్మాయి గారు తీసుకున్నారమ్మా అంటాడు రమణయ్య. అవునా, పర్లేదు నీలాంబరి, నేను ఇంకొకటి తీసుకుంటాలే, నువ్వు తీసుకో అంటుంది భువనేశ్వరి. వద్దక్క, పెళ్లి నీది కదా, నువ్వే తీసుకో అంటుంది నీలాంబరి. పెద్దమ్మాయి గారు, మీరు తీసుకోండి, నా దగ్గర అచ్చం ఇలాంటిదే ఇంకోటి ఉంది, అది తెచ్చి చిన్నమ్మాయి గారికి ఇస్తాను అంటాడు రమణయ్య. సరే అని ఇంకా కొన్ని తీసుకుంటారు. అక్క, ఈరోజు మనం ఇద్దరం సరదాగా తోటలు పొలాలు చూసొద్దామా అంటుంది నీలాంబరి. ఇప్పుడెందుకే అంటుంది భువనేశ్వరి. అది కాదు, పెళ్ళైపోతే అక్క వెళ్ళిపోతుంది కదా అమ్మా, అందుకే సరదాగా బయటికి వెళ్తామమ్మా అంటుంది నీలాంబరి. సరే పద నీలాంబరి, వెళ్దాం. ఇద్దరూ కలిసి తోటల్లో తిరుగుతూ ఉంటారు. అక్క, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పాలేరుని అడిగి తాగడానికి కొబ్బరి బోండాలు తెస్తాను అంటుంది నీలాంబరి. సరే నీలాంబరి అంటుంది భువనేశ్వరి. ఇంతలో పెద్ద నల్ల తాజు బుసలు కొడుతూ భువనేశ్వరి ముందు నిలబడుతుంది. భువనేశ్వరి భయంతో కదలకుండా అలాగే నిలబడుంటుంది. ఆ నల్లతాజు కాటేయబోయేంతలో ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి తాచుని తీసుకెళ్ళిపోతుంది. నీలాంబరి వచ్చి, అక్క అక్క, ఏమైందక్క, ఎందుకల్లా బిగుసుకుపోయావు అంటుంది. ఒక పెద్ద నల్లతాచు నన్ను కాటేయబోయింది. అమ్మో, నల్లతాచే అంటుంది నీలాంబరి. అవును, కాసేపట్లో ఒక పెద్ద గద్ద వచ్చి తీసుకుపోయింది. పోనీలే అక్క, నీకేం కాలేదు కదా, ఈరోజు లేచిన వేళ విశేషం చాలా మంచిది. పోనీలే, ఇంకిక్కడ వద్దు, వెళ్ళిపోదాం పదా అంటుంది నీలాంబరి. సరే, ఈ విషయం ఇంట్లో చెప్పుకు, కంగారు పడతారు అంటుంది భువనేశ్వరి. అలాగే అక్క అంటుంది నీలాంబరి. సీతమ్మక్క, రేపు పెళ్లి పనులు మొదలు పెట్టడానికి మంచిదంట, మీరందరూ పసుపు దంచడానికి రావాలి. తప్పకుండా జానకమ్మ, మన భువనేశ్వరి పెళ్లి రాకుండా ఎలా ఉంటాం. ఇద్దరి ఇళ్లల్లో పసుపు దంచుతారు కోలాహలంగా. కొబ్బరి ఆకు తాటాకు పందిళ్లు వేయించడం, గోరింటాకులు పెట్టుకోవడం, పిండి వంటలు తయారు చేయించడం, అమ్మలక్క చేతులతో పెళ్లిళ్ళు కళకళలాడిపోతున్నాయి. అమ్మా నీలాంబరి. హా నాన్నగారు. అబ్బాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బంధువులకు పెట్టాల్సిన బట్టలు, నగలు, బహుమతులు అన్నీ సరిగ్గా చూసావా? హా చూశాను నాన్నగారు, అన్నీ సిద్ధం, పదండి బయలుదేరదాం అంటుంది నీలాంబరి. అలాగే పద. రాశేషయ్య, రామ్మ నీలాంబరి. నమస్కారం మామయ్య గారు అంటుంది నీలాంబరి. లోపలికి వెళ్ళమ్మా. నువ్వు రాశేషు, ఇక్కడ కూర్చుందాం. నమస్కారం నారాయణ గారు. నమస్కారం. ఎంతవరకు వచ్చాయి పెళ్లి పనులు ఏమిటి అంటాడు. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఎటొచ్చి అసలే ఆడపిల్ల తండ్రిని ఎందులోనూ మాట రాకుండా చూసుకోవాలి కదా. చాలేరా, మేమేమన్నా పరాయి వాళ్ళమా, ఈ మర్యాదలన్నీ ఏం అవసరం లేదులే. అలా కాదురా, పెళ్ళంటే అందరూ వస్తారు, నీకు లేకపోయినా మిగతా వాళ్ళకు ఉంటాయి కదరా పట్టింపులు. ఆడపిల్ల గలవాళ్ళం, మా పద్ధతి మర్యాద మేము చెయ్యాలి కదా. సరిగ్గా చెప్పావు. ముగ్గురు అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. చంద్రకళ, నీలాంబరి మేడ మీద నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే అటుగా వెళుతున్న ఒక కోయవాడు వాకిట్లో నిలబడి, ఇంట్లో దీపం పెట్టాలనుకుంటున్నారు, మరి ఇంటికి దీపమయ్యేనో కొండెక్కేనో అంటాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, ఉన్నదే అంటిన చిలక అంటాడు. ఏంటది, ఉన్నది వేరు జరిగేది వేరు, సత్యం భగవంతుని కెరుక. నీలాంబరి అతనితో ఏం మాటలు. కాదు, ఏంటో ఈ పెళ్ళి అనుకున్న దగ్గర నుండి అక్కకి ఏదో ఒకటి జరుగుతుంది, అసలు మా అక్కకి సరితూగేది కాదు. అంటే ఏంటి పిల్ల, మా సంబంధం గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. ఉన్న మాటే అన్నాను అంటుంది నీలాంబరి. అత్త, నువ్వు ఊరుకో. నీలాంబరి, నువ్వు కూడా ఏంటి. ఉండవే చంద్రకళ,
చూడు దీనికి ఎంత నోరు. వాళ్ళ అక్క ఏమన్నా పైనుండి ఊడిపడిందా ఏమిటి? మన శంకర్కి ఏం తక్కువ? వాణ్ణి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. మా అక్కని చేసుకోవాలంటే అంతకు మించి అర్హత ఉండాలి. ఓయబ్బో ఏమిటో ఆ అర్హత. కోరి చేసుకుంటున్నామని కొండెక్కి మాట్లాడుతున్నావు. మీరు మీ అక్క మా శంకర్ కాలి గోటికి దిగదుడుకు. మా కుటుంబం గురించి అలా మాట్లాడతావా? ఎంత ధైర్యం? అమ్మమ్మో, ఈ పిల్లకే ఎంత పొగురుంటే వాళ్ళ అక్కకి ఇంకెంత ఉంటుందో. నయం పెళ్లికి ముందే తెలిసింది. అన్నయ్య, అన్నయ్య, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏమైంది లలిత? ఎందుకంత కోపం? ఏం జరిగింది? చూడన్నయ్యా, ఈ పిల్ల ఎంత పొగరుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతుందో. ఇలాంటి ఇంట్లో పిల్లను తెచ్చుకుంటే రేపు మన ఇంట్లో మనల్నే ఉండనివ్వరు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అయ్యో వదిన గారు, మా నీలాంబరి కొంచెం దుడుకు. పొరపాటున మీతో తప్పుగా మాట్లాడి ఉంటే తన తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. అనేది ఒకరు, క్షమాపణలు చెప్పేది మరొకరా? అయినా ఈ ఇంటి ఆడపడుచుని, వయసులో పెద్దదాన్ని, నన్నే అలా మాట్లాడితే రేపు చంద్రకళని ఇంకెన్నంటారో. నీలాంబరి, నాన్న వచ్చి పెద్దమ్మని క్షమించమని అడుగు. అది కాదు నాన్న. నీలాంబరి, క్షమించండి. పోనీలే లలిత, చిన్నపిల్ల. భువనేశ్వరిని నేను చిన్నప్పటి నుండి ఎరుగుదును. చాలా నెమ్మది. అవునత్త, చాలా మంచిది. నాతో చాలా స్నేహంగా ఉంటుంది. అయినా లలిత, శేషయ్యని వెరగవా ఏమిటి? తెలుసులే అన్నయ్య, పిల్లకి కొంచెం భయం చెప్పాలని అలా చేశా. రేపు తనని ఇంకో ఇంటికి పంపాలి. ఇక్కడ మనం కాబట్టి సరిపోయింది. ఇంకెవరన్నా వింటే ఏమనుకుంటారు చెప్పండి. అమ్మయ్యా, నేను చాలా భయపడ్డాను. భయం ఎందుకు శేషయ్య? భువనేశ్వరి మాకు కూతురు లాంటిదే కదా. సరే, ఇక మేం బయలుదేరుతాం. పెళ్లి రోజు దగ్గర పడుతుంది. పెళ్లి పనులు బాగా జోరుగా సాగుతున్నాయి. శంకర్కి నలుగు పెట్టి పెళ్లి కొడుకును చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రా శంకర్, ఇలా వచ్చి కూర్చో. స్నేహితులతో కలిసి వచ్చి కూర్చోగానే సుశీల వంటికి నలుగు పెడుతుంది. వదిన చూడు, అప్పుడే శంకర్కు పెళ్లి కల వచ్చింది. మొహం చూడు ఎలా వెలిగిపోతుందో. అవును మరి, కోరుకున్న కలల రాని వధువైతే వెలిగిపోదా ఏమిటి? చంద్రకళ, ఇప్పుడు నేనేమన్నానన్నయ్య? ఇప్పుడే వీడు మన ధ్యాసలో లేకుండా ఎటో చూస్తున్నాడు. రేపు పెళ్ళయ్యాక పెళ్ళం కొంగు వదలడేమో. జాగ్రత్త వదినా. నాకు అదే అనుమానం అంటుంది జానకమ్మ. అమ్మా, అత్తయ్య, ఇంక చాలు, ఆపండి మీ గోల, త్వరగా కానివ్వండి అంటాడు శంకర్. అబ్బో, అబ్బి మరీ తొందరగున్నాడే అంటూ నవ్వుకుంటారు అమ్మలక్కలు. అబ్బాయికి పెట్టిన నలుగు తీసుకొని చంద్రకళ వాళ్ళ అత్త భువనేశ్వరి ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి భువనేశ్వరికి నలుగు పెట్టడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. చంద్రకళ నలుగు పెడుతూ, నలుగు పెట్టకుండానే చందమామలా ఉంది నీ మొహం. ఇంకా నలుగు పెట్టి ఇంకా అందంగా తయారైతే మా అన్నయ్య గది కూడా దాటి బయటకు రాడేమో. ఏంటా మాటలు? ఈ పిల్ల సిగ్గు చూస్తుంటే మా వాడికి మొహం చూపడానికి కూడా వారం పట్టేట్టుంది. మరేమనుకున్నారు? అంత తేలిగ్గా మా అమ్మాయి మొహం ఎలా చూపిస్తుంది మరి? సిద్ధ, ఆ బాలికని ఎత్తుకొచ్చే సమయం ఆసన్నమైందిరా. అలాగే గురు, వెళ్ళి పట్టుకొచ్చేదా? ఈరోజు కాదురా, ఎల్లుండి సాయంత్రం ముహూర్తం. ఆ రోజు ఆమె పెళ్లి కదా గురు, బలికి కూడా అదే ముహూర్తం రా. అలాగే గురువా. మగ పెళ్లి వాళ్ళంతా బంధు సమేతంగా వచ్చేశారు. వాళ్ళని ఆహ్వానించి విడిది ఇంట్లో ఏర్పాట్లు, వాళ్ళకి మర్యాదలు అన్నీ ఘనంగా జరిపిస్తున్నారు దగ్గరుండి శేషయ్య గారు. వీరభద్రం, నేను వెళ్ళొస్తా, మీరు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ పెళ్లి సమయానికి అలసట లేకుండా ఉంటుంది. అలాగే అండి. పెళ్లికి అందరూ తయారవుతున్నారు. భువనేశ్వరిని తన స్నేహితురాలు ముస్తాబు చేస్తుంది. నీలాంబరి, ఏంటి నువ్వు? మీ అక్క అచ్చుగుద్దినట్టు ఒకే రకం చీరలు, నగలు పెట్టుకుంటున్నారిద్దరు. ఇలా అయితే పెళ్లి కూతుర్ని పోల్చడం చాలా కష్టం. అవునే, వీళ్ళిద్దరినీ ఇలా చూసి పెళ్లి కొడుకు తడబడతాడేమో. దాని మెళ్ళో కట్టబోయి దీని మెళ్ళో కడతాడేమో. అబ్బబ్బా, చాలే ఊరుకోండే. అమ్మాయిలు ముహూర్తం సమయం దగ్గరకొస్తుంది, కబుర్లాడితే కుదరదు అనుకుంటూ లోపలికి వచ్చారు వాళ్ళ అమ్మగారు. ఇదిగో అయిపోయింది అక్క, ఇదిగో అమ్మ పాలిచ్చింది, తాగు. అలాగే నీలంబరి. వస్తున్నా. భువనేశ్వరి, పంతులు గారు రమ్మంటున్నారు. వస్తున్నా అత్తయ్య, ఇప్పుడే వస్తాను. పాల గ్లాస్ ఇక్కడే పెట్టారు తాగకుండా, మనం తాగేద్దాం.
నీలాంబరి వచ్చి మేలి ముసుగు ఇక్కడే ఉందిగా, ఒకసారి నేను వేసుకుని చూస్తా ఎలా ఉంటుందో అని వేసుకుని చూసుకుంటూ ఉంటుంది. భువనేశ్వరి, ఇదిగో మేలి ముసుగు వేసుకునిరా. అలాగే అమ్మా. సిద్ధ వచ్చి పెళ్లి కూతురు తల మీద భస్మం ఒకటి చల్లుతాడు. అంతే, ఎవరో చెప్పినట్టు తన సిద్ధ వెంట నడిచి వెళ్ళిపోతుంది. బాబు, ముహూర్త సమయం దగ్గర పడుతుంది, అమ్మాయిని పిలిపించండి. అందరూ కలిసి పెళ్లి కూతుర్ని తీసుకువెళ్తారు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. బాబు, తొందరగా అప్పగింతలు ముగించండి, అర్ధరాత్రులు కొత్త దంపతుల ప్రయాణానికి అంత మంచిది కాదు. హడావుడిగా ఆ కార్యక్రమం పూర్తి చేసి నవదంపతులను సాగనంపుతారు. కపాలి ధ్యానంలో ఉండగానే సిద్ధ అక్కడికి చేరుకుని మిగతా ఏర్పాట్లన్నీ చేస్తాడు. కపాలి క్షుద్రదేవతలకు పూజలు చేసి బలివ్వడానికి బలిపీఠం చేరుకుంటాడు. బలిపీఠం దగ్గర అమ్మాయిని చూసి, సిద్ధ, ఎవరిని తెమ్మంటే ఎవరిని తెచ్చావు? పెళ్లి కూతురిని తెమ్మంటిని తెచ్చావా? ఇది పెళ్లి కూతురు కాదురా, మేలి ముసుగు ధరించి ఉంది. ఎంత పని చేశావురా, మళ్ళీ 7:30 వరకు ఇలాంటి ముహూర్తం లేదురా. అయ్యో గురువా, మన్నించు, ఇప్పుడేది దారి? అప్పుడే నీలాంబరికి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తుంది. అక్కడ గుహ, కపాలి, సిద్ధ కనపడతారు. కపాలి వెంటనే భస్మం చల్లుతాడు. రేయ్, ఇప్పుడు ఈమె నీయాధీనంలో ఉంది, తీసుకెళ్ళు, ఎవరూ చూడకుండా ఇంటి దగ్గర వదిలిరా అంటాడు. అలాగే గురువా అని నీలాంబరిని ఇంటి దగ్గర దించేస్తాడు సిద్ధుడు. పెళ్లి పనుల్లో అంతా అలసిపోయి ఉండడంతో ఎవరూ గమనించలేదు. నీలాంబరి తన గదిలోకి వెళ్ళి అలాగే నిద్రపోతుంది. కొత్త జంట ఇంటికి చేరుకుంటారు. హారతి పళ్ళెం పట్టుకుని వాకిట్లో నిలబడి పేర్లు చెప్పమని అడుగుతుంది చంద్రకళ. నేను భువనేశ్వరి వచ్చాం. వదిన, ఇప్పుడు నువ్వే చెప్పు. భువనేశ్వరి, నేను ఆయన వచ్చాం అంటుంది చిన్నగా. వినపడలేదు, పెద్దగా చెప్పాల్సిందే అంటుంది చంద్రకళ. అబ్బా ఊరుకోవే. ఉండమ్మా, మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం దొరకదు, నువ్వు చెప్పు వదిన అంటుంది చంద్రకళ. నేను మా ఆయన శివశంకర్ వచ్చాం అంటుంది భువనేశ్వరి సిగ్గుతో. సరే అని హారతి ఇస్తుంది. అమ్మా భువనేశ్వరి, దేవుడి దగ్గర దీపం వెలిగించమ్మా అంటుంది జానకమ్మ. అలాగే అత్తయ్య అంటూ దేవుడి దగ్గర దీపం పెడుతుంది. చంద్రకళ, భువనేశ్వర్ని గదికి తీసుకెళ్ళు, బాగా అలసిపోయారు, అందరూ విశ్రాంతి తీసుకోండి. ఉదయం లేవగానే స్నానం చేసి తయారై దేవుడి దగ్గర శుభ్రం చేసి దీపం పెడుతున్న భువనేశ్వర్ని చూసి సంతోషిస్తారు వీరభద్రం దంపతులు. అమ్మా భువనేశ్వరి, ఈరోజు మన కులదేవత గుళ్ళో మీ ఇద్దరి చేత చేయించాల్సిన పూజలు ఉన్నాయి, కాసేపు ఆగి పిలుస్తాను, సిద్ధంగా ఉండు అంటుంది జానకమ్మ. అలాగే అత్తయ్య అంటుంది భువనేశ్వరి. కులదేవత గుళ్ళో పూజలు, ఇంట్లో వ్రతాలు అన్నీ పూర్తవుతాయి. ఏమండి, పంతులు గారిని పిలిపించండి. కబురు పంపాను సుశీల, వస్తూనే ఉంటారు. నమస్కారం వీరభద్రం గారు. రండి పంతులు గారు, ఇప్పుడే అనుకుంటున్నాం మీ గురించి. గర్భధానానికే ముహూర్తం. అంతేనండి పంతులు గారు. అమ్మాయి అబ్బాయి జాతక రీత్యా వచ్చే మాసం దాకా మంచి ముహూర్తాలు లేవండి. వచ్చే మాసం ఇప్పటికి సరిగ్గా 32 రోజులు రాత్రి మంచి సమయం ఉంది. అలాగా, సరే అదే ఖాయం చెయ్యండి. సరే మరి, శుభం, వెళ్ళొస్తానండి అంటారు పంతులు గారు. కొత్త కోడలు భువనేశ్వరి జమీన్కి ఇంటికి తగ్గ కోడలిగా అందరి మన్ననలు అందుకుంటుంది. ఒకరోజు రాత్రి భువనేశ్వరి తన గదికి వెళ్తుంటే ఎవరో చెయ్యి పట్టి గబాలున గదిలోకి లాగి గడియపడతారు. భువనేశ్వరి భయంతో కళ్ళు మూసుకుంటుంది. భువనా, నేనే, కళ్ళు తెరు అంటాడు శంకర్. ఏమండి మీరా? ఏంటండి ఇది, ఎవరైనా చూస్తే అంటుంది భువనేశ్వరి. చూడని కొత్త జంట ఏదో సరదా పడుతున్నారులే అనుకుంటాడు. చాలే ఊరుకోండి, ఇంట్లో అసలే పెళ్లి కావలసిన పిల్ల ఉంది. భువనా, నువ్వు ఎక్కడ దొరికావే నాకు? అందరూ ఎవరి గదిలో వాళ్ళు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు, మనం ఏం చేస్తున్నానో చూడ్డానికి ఎవరూ రారు అంటాడు కొంచెం విసుగ్గా శంకర్. అది కాదండి, ఎవరైనా పొరపాటున వస్తే అంటుంది భువనేశ్వరి. ఎవరూ రారు భువన, అదంతా వదిలేసి నాతో కొంచెం సరదాగా కబుర్లు చెప్పొచ్చు కదా అని దగ్గరికి తీసుకుంటాడు. ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఇద్దరికి రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. గర్భాధాన ముహూర్తం దగ్గర పడడంతో ఆచారం జరిపించడానికి వారం రోజుల ముందే వచ్చి ఇద్దరిని శేషయ్య తీసుకెళ్తాడు. కొత్త దంపతులను సాదరంగా ఆహ్వానిస్తారు.
నీలాంబరి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అక్క, అమ్మ పిలుస్తుంది. హా, వస్తున్నా నీలా. శాంతమ్మ మెట్లు దిగుతూ కాలు జారి పడిపోతుంది. అమ్మో, చచ్చాన్రా. ఎవరు ఇక్కడ నూనె పోసింది? భువనేశ్వరి పైనుండి చూసి జాగ్రత్తగా చూసుకుని మెట్లు దిగి శాంతమ్మ దగ్గరికి వస్తుంది. అయ్యో అత్తయ్య, దెబ్బ తగిలిందా? కింద పడితే దెబ్బ తగలదటే. చూసి దిగావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు కూడా డామ్మని పడేదానివి. మిగిలిన అందరూ కూడా గబగబా వస్తారు. నీలాంబరి లేపి గదిలోకి తీసుకెళ్లి పడుకోబెడుతుంది. అక్కడ నూనె ఎవరు పోసారే? ఆ, నేనే, నిన్న పడేద్దామని పోసా అంటుంది నీలాంబరి. అది కాదే, ఊరుకో, ఎవరైనా కావాలని పోస్తారా ఏంటి? పొరపాటున పడి ఉంటుంది, నువ్వు అరవకుండా పడుకో అంటుంది నీలాంబరి. ముహూర్తం రోజు రానే వచ్చింది. మంచాన్ని గదిని నీలాంబరి అందంగా అలంకరిస్తుంది. దంపత్ తాంబూలాలు ఇప్పించి ఇద్దరిని అందులో వదిలి అందరూ బయటికి వచ్చేస్తారు. బోనా, ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. నేను ఇష్టపడ్డ అమ్మాయి నా జీవిత భాగస్వామి అయ్యింది. నాకు చాలా సంతోషంగా ఉంది బోనా అని దగ్గరకు తీసుకుంటాడు శంకర్. మీలాంటి మంచివారు ప్రేమించే భర్త దొరకడం నా అదృష్టం అంటుంది భువనేశ్వరి. బోనా, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అచ్చం అందమంతా పోత పోసిన పాలరాతి వెన్నెల శిల్పంలా, స్వర్గం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు అంటాడు శంకర్. భువనేశ్వరి నవ్వుతూ సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. శంకర్ తనని కౌగిల్లో బంధిస్తాడు. సిగ్గుతో ఎరిపెక్కిన చెక్కిళ్లతో అతని స్పర్శకి భారమైన ఎదతో క్రీగంట శంకర్ని చూస్తుంది భువనేశ్వరి. ఆహా, నీ ఈ చూపు చాలు నన్ను మైమరిపించడానికి. ఈ క్షణం ఇలాగే ఆగిపోవాలి, జన్మంతా నీతో ఇలా ఉండిపోవాలి అంటాడు శంకర్. ఇద్దరూ ఆ వెన్నెల రాత్రిలో ఒకరిలో ఒకరు అలా లీనమైపోతారు. భువనేశ్వరి, శంకర్ పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తిరిగి వస్తారు. భువనేశ్వరి ఇంట్లో అందరికీ తల్లో నాలుగులా కలిసిపోతుంది. రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. చంద్రకళ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తారు. అమ్మ భువనేశ్వరి, ఈ పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. మన మర్యాదలకి మాట రాకూడదు. అలాగే మామయ్య గారు. భువనేశ్వరి పెళ్లి పనుల్లో హడావుడిగా తిరుగుతుంటుంది. శంకర్కి భువనేశ్వరితో మాట్లాడడానికి కూడా సమయం చిక్కక అసహనంగా ఉంటాడు. సాయంత్రం భువనేశ్వరి గదిలోకి వచ్చేసరికి లేని కోపాన్ని మొహం మీదకి తెచ్చిపెట్టుకొని కూర్చుంటాడు. ఏంటండి అలా ఉన్నారు అంటుంది భువనేశ్వరి. ఎలా ఉన్నాను అంటాడు శంకర్. ఏదో చిరాకులో ఉన్నట్టున్నారు అంటుంది భువనేశ్వరి. ఎలా ఉంటే నీకేంటిలే అంటాడు శంకర్. అదేంటండి అలా అన్నారు అంటుంది భువనేశ్వరి. మరి నువ్వు అసలు నా వంక కూడా చూడట్లేదు, మరి ఏం చెయ్యను అంటాడు శంకర్. ఓ అదా, అయ్యగారి ఎలక. మరేం చెయ్యను, పెళ్లి పనుల్లో తీరిక దొరకడం లేదు, పెళ్ళయ్యేదాకా తప్పదు మరి అంటుంది భువనేశ్వరి. ఆ విషయం నాకు కూడా తెలుసు. దేవి కాస్త అప్పుడప్పుడైనా ఈ దాసుల్ని కరుణిస్తే బాగుంటుంది. అలాగే స్వామి, తమకేం కావాలో సెలవివ్వండి అంటుంది భువనేశ్వరి. అది చెప్పేది కాదు అని భువనేశ్వరిని అల్లుకుపోతాడు శంకర్. ప్రొద్దుటే లేచి పనులన్నీ చేస్తున్న భువనేశ్వరికి కడుపులో వికారంగా అనిపించి తెముల్చుకుంటుంది. ఏంటమ్మా, ఏమైంది? ఏమో అత్తయ్య, 2 రోజుల నుండి కడుపులో వికారంగా కొంచెం నీరసంగా అనిపిస్తుంది అంటుంది భువనేశ్వరి. సుశీల నవ్వి, అవునా, సరే పద, ముందు నువ్వు మీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. పర్వాలేదులే అత్తయ్య, ఇప్పుడు బాగానే ఉంది అంటుంది భువనేశ్వరి. ముందు నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. అలా భువనేశ్వరి గదిలోకి వెళ్ళిపోతుంది. శంకర్, అమ్మా పిలిచావా? నువ్వు వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి తీసుకురా. ఇప్పుడు ఎందుకమ్మా? అబ్బా, చెప్పింది చెయ్యరా. సరే అంటాడు శంకర్. వైద్యుడు భువనేశ్వరి నాడిని పరీక్షిస్తాడు. భువనేశ్వరిని కొన్ని ప్రశ్నలు అడిగి బయటికి వస్తాడు. సుశీలమ్మ, మీరు నానమ్మ కాబోతున్నారమ్మా. అమ్మాయి గర్భవతి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటాడు వైద్యుడు. ఎంత పెద్ద శుభవార్త చెప్పారండి. శంకర్, అమ్మా, వైద్యులు గారికి ధాన్యం కొలిసి పంపించు. అలాగేనమ్మా. ఏమండి ఏమండి చంద్రకళ, శంకర్. అబ్బా, ఏమిటి నీ హడావుడి? ఎందుకు అంత హైరాణ పడుతున్నావు? ఏమి లేదండి, మీరు తాత కాబోతున్నారండి. మన భువనేశ్వరి గర్భవతి అని ఇప్పుడే పరీక్ష చేసి వైద్యులు గారు చెప్పారు. చంద్రకళ, అందరికీ నోరు తీపి చెయ్యమ్మా.
సుశీల, ఎంత పెద్ద శుభవార్త చెప్పావోయ్. ఈ జమీనికి వారసుడు రాబోతున్నాడంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. వెంటనే ఈ విషయం శేషయ్యకు చెప్పాలి. కబురు పంపిస్తా. కబురు పెడితే ఏం బాగుంటుందండి, మీరే స్వయంగా వెళ్ళి చెప్పండి. ఎటు చంద్రకళ పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్ళాలి కదా, 2 పనులు పూర్తవుతాయి అంటుంది. అలాగే శంకర్, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, కాలు కింద పెట్టినా ఊరుకోను. అలాగే నాన్నగారు. శంకర్ గదిలోకి వెళ్ళి భువనేశ్వరిని కౌగిలించుకుంటాడు. ఏంటండి, ఏమైంది అంటుంది భువనేశ్వరి. నన్ను తండ్రిని చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటాడు శంకర్. ఏంటి మీరు చెప్పేది, నేను తల్లిని కాబోతున్నానా అంటుంది భువనేశ్వరి. అవును, నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ ప్రతిరూపం నా కడుపులో చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఈ రోజు నుండి నువ్వు ఏ పని చేయడానికి లేదు, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగేనండి అంటుంది భువనేశ్వరి. వీరభద్రం శేషయ్య వాళ్ళింటికి వెళ్తాడు. రా వీరభద్రం, కూర్చో. చంద్రకళకు వివాహం నిశ్చయం చేశాంరా, మీరంతా తప్పకుండా పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాం అంటాడు శేషయ్య. ఇంకో శుభవార్త కూడా చెప్పాలి. చెప్పు భద్రం. మా ఇంటికి వారసుడు రాబోతున్నాడోయ్. ఏంటి, ఏంటిరా నువ్వు చెప్పేది? భువనేశ్వరి గర్భవతి అయ్యింది. ఇంత మంచి శుభవార్త. ఈ శుభవార్త చెప్పిన నీకు నోరు తీపి చేయాల్సిందే. జానకి, తెస్తున్నానండి. ఇద్దరు కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాక వీరభద్రం సెలవు తీసుకుంటాడు. చంద్రకళ పెళ్లి ఘనంగా చేసి సాగనంపుతారు. భువనేశ్వరిని కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు అందరూ. భువనేశ్వరికి 9వ నెల రాగానే తనకి శ్రీమంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. ఊళ్ళో ఉన్న ముత్తైదువులందరినీ పిలిచి వేడుకగా ఆడంబరంగా శ్రీమంతం చేస్తారు. నీలాంబరి వాళ్ళ అక్క తల్లి కాబోతుందని చాలా సంబరపడిపోతుంది. సుశీల, అమ్మా భువనేశ్వరి, ఇది అమ్మవారి ప్రసాదం, ఇక్కడ పెడుతున్నా, మర్చిపోకుండా తిను. అలాగే అత్తయ్య అంటుంది భువనేశ్వరి. నీలాంబరి, భువనేశ్వరి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. అక్క, ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. అత్తయ్య ఇందాక తినమని చెప్పారు కదా అంటుంది నీలాంబరి. అబ్బా, ఇప్పుడు తినబుద్ధి కావట్లేదు నీలా, అక్కడే ఉంచు, తర్వాత తింటా అంటుంది భువనేశ్వరి. అదేం కుదరదు, ఇప్పుడు తినాల్సిందే అంటుంది నీల. సరే, ఇలా ఇవ్వు అంటుంది భువనేశ్వరి. నీలాంబరి ప్రసాదం చేతిలో పెడుతుంది. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు భువనేశ్వరి జీవితంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.